నమస్తే. వెల్కమ్ టు నవయువర ఛానల్. దిస్ ఈస్ మారుతినందన్. సో, ఈ వీడియోలో ఖరీఫ్‌కి అనుకూలమైనటువంటి ది బెస్ట్ వరి సన్న రకాల గురించి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అలా ఇటు తెలంగాణలో కావచ్చు, ది బెస్ట్ సీడ్ ఏంటి అనే విషయాన్ని మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడేందంటే పరిస్థితులు మారిపోయినాయండి. అంటే ముఖ్యంగా ఏందంటే వరి విస్తీర్ణం అనేది విపరీతంగా పెరిగింది. అంటే డిమాండ్‌ని మించి సప్లై విపరీతంగా ఉంది. వరి ఉత్పాదకత విపరీతంగా ఉంది. సో, అది గవర్నమెంట్ కూడా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడట్లేదు. ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఎఫ్‌సీఏ కావచ్చు, ఇటు నార్మల్‌గా స్టేట్ గవర్నమెంట్ సంబంధించి కూడా రైస్ మిల్లర్స్ కావచ్చు, ఆ ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అందులో భాగానే తెలంగాణ గవర్నమెంట్‌లో రెస్ట్రిక్షన్స్ అని వచ్చేసినాయి. అంటే ఈ ఈ రకాలకు సంబంధించి మాత్రమే ఉత్పత్తి చేయాలి. సన్న రకాలు అలా చేసిన వాటికి మాత్రమే మేము బోనస్ ఇస్తాం అన్నటువంటి కండిషన్ పెట్టడం జరిగింది. సో, అలా ఆంధ్రాలో అయితే మీకు తెలిసిందే పరిస్థితులు. అక్కడ బయర్స్‌ది కావచ్చు, మిల్లర్స్‌దే హావా. సో, వాళ్ళకి అనుకూలమైనటువంటి వరి రకాలనే సాగు చేయాల్సినటువంటి పరిస్థితి. ఈస్ట్ కోస్టల్ ఏరియా లైక్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మీకు తెలిసిందే. ఆ ఏరియాలు గనుక మనం చూస్తున్నట్లయితే అక్కడ భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆడ సాగు చేయాల్సినటువంటి పరిస్థితి. సో, డిఫరెంట్ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్‌లో ఉన్నటువంటి డిమాండ్‌కు లేదా ఉన్న సిట్యుయేషన్స్‌కు అనుగుణంగా ది బెస్ట్ ప్యాడీ సీడ్స్ ఏంటి? ఏవి సాగు చేసుకుంటే మనం మాక్సిమం రావచ్చు. అలాగే పెస్ట్ అండ్ డిసీజ్ నుంచి తప్పుకోవచ్చు. అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. ముఖ్యంగా ఫస్ట్ ఆంధ్రాలో గనుక మనం చూసినట్లయితే ఇటు నెల్లూరు, ఒంగోలు, ప్రకాశం, గుంటూరు, చిత్తూరు, తర్వాత కడప, కర్నూలు లాంటి ప్రదేశాల్లో గనుక మనం వరి సాగులో చూసినట్లయితే అక్కడ మిల్లర్‌లది అలాగే బయర్‌లదే ఫుల్ హావండి. గత కొద్ది సంవత్సరాలుగా వాళ్ళు బీపీటీ 5204 రిలేటెడ్ ఉన్నటువంటి వరిని మాత్రమే సాగు చేయడం జరుగుతుంది. లేటెస్ట్‌గా మనం చూసినట్లయితే అక్కడ మిల్లర్ కావచ్చు, బయర్లు కూడా ఆసక్తి చూపుతున్నటువంటి కొన్ని రకాలున్నాయండి. సో, వాటి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఫస్ట్ గనుక చూసినట్టయితే తెలంగాణ సోనా ఇది ఆర్ఎన్ఆర్ 15048 అనేటువంటి రకాన్ని విపరీతంగా మిల్లర్లు ఇష్టపడడం జరుగుతుంది. దాదాపుగా పచ్చి వాటిలో దాదాపు ఒక 300 ఎక్కువ రేటు. మిగతా వరి రకాలతో పోల్చుకున్నట్లయితే ఇంకో రూ. 300 ఎక్కువనే పేమెంట్ చేసి వాళ్ళు మార్కెట్‌లో కొనిచేసేటువంటి వాళ్ళు అత్యధికంగా మిల్లర్ ఇష్టపడేటువంటి రకంగా మనం చెప్పవచ్చు. తర్వాత మనకు ఎక్కువగా అక్కడ వరి సాగయి అక్కడ రైతుల మన్ననలు పొందడమే కాకుండా అక్కడ బయర్లు విపరీతంగా ఇష్టపడుతున్నటువంటి కొన్ని రకాలు గనుక మనం చూసినట్లయితే మన కూనారం వరి పరిశోధన స్థానం నుంచి వెలువడినటువంటి కేఎన్ఎం 1638 అనే వరి రకం కావచ్చు. తర్వాత కేఎన్ఎం 12510 అనేటువంటి రకం కావచ్చు. 12472 అనే రకం కావచ్చు. అలాగే కేఎన్ఎం 733 అనేటువంటి రకం కావచ్చు. అలాగే ఇంకా 7715 అనేటువంటి రకం. ఇవన్నీ కూడా అక్కడ ఉండేటువంటి మిల్లర్లు విపరీతంగా ఇష్టపడుతున్నారు. సో, వాటిని కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అక్కడ ఎవరైతే వరి సాగు చేసేటువంటి రైతులున్నారో ఖచ్చితంగా వీటి వైపు మొగ్గు చూపేటువంటి ప్రయత్నం చేయండి. మీ మిల్లర్‌లను కూడా అడగండి. అలాగే బయర్స్ కూడా ఒకసారి వాళ్ళ శాంపిల్స్ చూపిచ్చి సో, అవి సాగు చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ కూనారం వరి ప్రదర్శన స్థానం నుంచి వెలువడ్డ ఏ రకమైనప్పటికి గానీ అక్కడ పరిస్థితులకు అనుగుణంగా బావుంటుందండి. అంటే ఈల్డింగ్ ఎక్కువ రావడమే కాకుండా పెస్ట్ అండ్ డిసీజ్‌ని తట్టుకుంటుంది. దేంతో 5204తో కంపారిజన్ చేసుకున్నట్లయితే సాంబా మసూరితో కంపారిజన్ చేసుకున్నట్లయితే మంచి పెస్ట్ అండ్ డిసీజ్ తట్టుకొని మంచి ఈల్డింగ్ వచ్చే రకాలుగా అక్కడ గుర్తింపు అనేది పొందడం జరిగింది. అలాగే లేటెస్ట్‌గా మినికిడ్ దశలో ఉన్నటువంటి కొంతమంది రైతులు ప్రోగ్రెసివ్ ఫార్మర్ చెప్పేది కూడా అదే. ఎంటీయు 1426 అనే రకం కావచ్చు. అలాగే బాపట్ల నుంచి వెలువడినటువంటి 3082 అనేటువంటి రకం కావచ్చు. ఇవన్నీ కూడా స్వల్పకాలిక రకాలు. అలాగే మిడ్ కట్ దశలో ఉన్నటువంటి రకాలు కూడా అక్కడ మంచి గుర్తింపు అనేది పొందడం జరిగింది. తర్వాత ఇంకా మనకు కూడా ఉన్నాయి. వరంగల్ పరిశోధన స్థానం నుంచి వెలువడ్డ రకాలు. సో, ఇవండి అక్కడ పరిస్థితులకు అనుగుణంగా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి ది బెస్ట్ రకాలుగా ఈ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి కొన్ని జిల్లాల్లో మనం ఏదైతే ఇంతకుముందు మాట్లాడుకున్నామో, ఆ జిల్లాలకు అనుగుణమైనటువంటి వరి రకాలుగా చెప్పవచ్చు. ఇక తెలంగాణ ప్రాంతంకొచ్చినట్లయితే మనకు ఖచ్చితంగా రెస్ట్రిక్షన్ అండి. ప్రమోషన్ 8 రకాలు, 9 రకాలు మనకు మెన్షన్ చేశారు కదా! అవే సాగు చేయాల్సినటువంటి పరిస్థితి. అందులో మనకు దీర్ఘకాలిక రకాలైనటువంటి ఈ సాంబా మసూరి బీపీటీ 5204 కావచ్చు, తెలంగాణ సోనా అంటే ఆర్ఎన్ఆర్ 15048 అనేటువంటి రకం కావచ్చు, తర్వాత సిద్ధి డబ్ల్యూజీఆర్ డబుల్ అనేటువంటి రకాలు ఇవన్నీ కూడా ఏందంటే దీర్ఘకాలిక రకాలు. ఇవే రకాలను ఎంచుకోవాలని చెప్పేసి అక్కడ గవర్నమెంట్ కూడా అనేది సూచించడం జరిగింది. అలాగే వీటితో పాటుగా మనకు డబ్ల్యూజేఎల్ 962 కావచ్చు, జై శ్రీరామ్ కావచ్చు, అలాగే హెచ్ఎంటీ సోనా కావచ్చు, తర్వాత మన జగిత్యాల పరిశోధన స్థానం నుంచి వెలువడినటువంటి 1798 అనేటువంటి రకం కావచ్చు. ఇవి మాత్రమే సాగు చేయాలని సూచించడం జరిగింది. సో, రైతులు ఇందులో మీరేంటంటే దీర్ఘకాలిక రకాలకు వెళ్ళకుండా ఈ
ఈ స్వల్పకాలిక రకాలకు సంబంధించిన వెళ్ళడం ఉత్తమం అని చెప్తున్నాను. ఎవరైతే ఒకే దీర్ఘకాలిక రకాలు వెళ్దాం అనుకున్నారో ఈ మే లాస్ట్ వారంలో కావచ్చు లేదా జూన్ ఫస్ట్ వీక్‌లో నారు పోసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మన బీ55-04 కావచ్చు, లేకపోతే సిద్ధి 44 లేకపోతే మనం ఇంకోటి అనుకున్న తెలంగాణ సో లాంటి రకాలు ముందస్తుగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఏందంటే మన ఉల్లికోడును నివారించడానికి, ఉల్లికోడును అరికట్టడానికి అవకాశం ఉంటుంది ముందస్తు నాట్లు వెళ్ళడం వల్ల. ఏదేమైనా మన తెలంగాణలో ఉన్న అతిపెద్ద సమస్య ఉల్లికోడు, అలాగే బీఎల్‌బీ. ముఖ్యంగా మన బీఎల్‌బీనంటే వాటి తట్టుకునే రకాలు ఏసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కాపోతే ఏందంటే ఉల్లికోడును తట్టుకోవడానికి మాత్రం కాస్త ముందస్తు నాట్లకెళ్ళడం అనేది ఉత్తమం అని రైతులకు తెలియజేస్తున్నాను. సో, ఖచ్చితంగా మనం ఇప్పుడు ఏదైతే ఆంధ్రాలో మనం రికమెండ్ చేసినటువంటి వరి రకాలైతే ఏవి ఉన్నాయో, అవన్నీ కూడా దాదాపుగా మన తెలంగాణలో కూడా ఏసుకోవచ్చండి. నో ఇష్యూ. ఎందుకంటే అవన్నీ బీపీటీ రిలేటెడ్ సెగ్మెంటే. బీపీటీ ప్రత్యామ్నాయంగా సూచించబడ్డ రకాలే. ఏది మన కూనారం వరి పరిశ్రమ స్థానం నుంచి మంచిగా రన్నింగ్‌గా సక్సెస్‌ఫుల్‌గా మంచిగా ప్రొడక్టివిటీ ఏదైతే ఇస్తున్నాయో, ఆ వరి రకాలు మనం సాగు చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మిల్లర్లు, బయ్యర్లు అంత ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారంటే ఖచ్చితంగా బీపీటీ 520 ప్రత్యామ్నాయం కూడా ఇక్కడ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి గవర్నమెంట్ ఏ రీజన్స్ చేత కొన్ని లిమిట్స్ మాత్రమే విధించిందనే విషయం నాకు కూడా అంతగా అర్థం అవ్వట్లేదు. సో, అవి కూడా మిల్లర్లు ఇష్టపడేటువంటి రకాలే. సో, అవి కూడా సాగు చేసేందుకు ప్రయత్నం చేయండి. ఏ ఇబ్బంది ఉండదు అని నేను కూడా భావిస్తున్నాను. ఇక తర్వాత మనకు స్పెషల్ చెప్పుకోవాల్సినట్టు భౌగోళిక పరిస్థితులతో కొంచెం ఇబ్బంది ఉండేటువంటి ముఖ్యంగా శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం కావచ్చు, విశాఖపట్నంలో అక్కడేందంటే తుఫాను ప్రభావం ఎక్కువుంటది. వాటిని తట్టుకొని నిలబడే అటువంటి రకాలను మాత్రమే అక్కడ సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో మనకెక్కువగా స్వర్ణ కావచ్చు 7029 ఎంటీయూ, 7029 కావచ్చు, తర్వాత ఎంటీయూ 1061 కావచ్చు, 1064 కావచ్చు, తర్వాత శ్రీకాకుళం సన్నాలు ఏది అక్కడ ఉన్నటువంటి రాగులు వరి పరిశోధన స్థానం నుంచి వెలువడినటువంటి 2537 అనేటువంటి రకం కావచ్చు. ఈ రకాలు మాత్రమే గతంలో సాగు చేస్తూ వచ్చేవాళ్ళు. కాకపోతే అక్కడ కూడా మంచి రకాలను తీసుకురావడం జరిగిందండి. అందులో రాగోలు 7034 అది ముందా తుఫాన్ మొన్న రీసెంట్‌గా వచ్చినటువంటి తుఫాన్ కూడా తట్టుకొని నిలబడినటువంటి ఒక మంచి రకంగా చెప్పవచ్చు. 7034 బ్రహ్మాండంగా ఉంది. చాలామంది ఎవరైతే ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళ ఫీడ్‌బ్యాక్ కూడా అద్భుతంగా ఉందండి. తర్వాత ఇప్పుడు మినికిట్ దశలో ఉందండి. ఇంకా అద్భుతం అది కూడా రాగుల వరి పరిశోధన స్థానం నుంచి 7039 అనేటువంటి రకం నేను మన మారటీరు వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి వెళ్ళినప్పుడు అక్కడ విజిట్ చేసినప్పుడు చూశాను. అద్భుతంగా ఉంది. నాకు తెలిసి ఈ 7039 కావచ్చు, స్వర్ణాన్ని కావచ్చు డామినేట్ చేసే విధంగా ఉంది క్రాప్ మాత్రం. సో, అది మీకు అందుబాటులో ఉన్నట్టయితే మినికిట్ దశలో ఉండేది తీసుకొచ్చి సాగు చేసుకోండి. ఈస్ట్ కోస్ట్ గోదావరిలో కూడా తెలిసిందే మీకు. అక్కడ ఆడకుంటుండే భూములకి కావచ్చు, ఆడ ముప్పును తట్టుకునేటువంటి రకాలను బేస్ చేసుకొని రైతులు గత కొద్ది కాలంగా ఆడ దాదాపు 11 ఎంటీయూ 1121ను సాగు చేయడం జరుగుతుంది. అది కూడా మంచి చాలామంది రైతులు మన్నలు పొందిందే. అలాగే ఎంటీయూ 1061 కావచ్చు, 1064 కావచ్చు, లేకపోతే ఎంటీయూ 1262 కావచ్చు. ఈ రకాలు సాగు చేస్తూనే ఉన్నారు. కాకపోతే కొత్తగా వచ్చిన రకాలు కూడా ఆసక్తిగా ఉన్నాయని చెప్పొచ్చు. అందులో ఎంటీయూ 1318 అనేటువంటి రకం. అది ముంపును తట్టుకొని నిలబడి మంచి దిగుబడి ఇచ్చేటువంటి రకం. అలాగే ఎంటీయూ 1232 అనేటువంటి రకాలు కూడా చాలా బాగున్నాయని చెప్పొచ్చండి. తర్వాత అదే మార్టీరు వరి పరిశ్రమ స్థానం నుంచి ముఖ్యంగా ఆహ్, చౌడును తట్టుకునేటువంటి రకాలను కూడా రూపొందించడం జరిగింది. అందులో చూసినట్లయితే ఎంటీయూ 1290 అలాగే ఎంటీయూ 1293 అనేటువంటి రకాలు కూడా అక్కడ ఎవరైతే చౌడు నేల కలిగినటువంటి రైతులు ప్రత్యేకంగా ఏసుకోవడానికి అనుకూలమైనటువంటి రకాలుగా చెప్పవచ్చు. అంటే చాలామంది రైతులు అక్కడ ఈ ఈ ఈ భౌగోళిక పరిస్థితులు వేరండి. ఖచ్చితంగా వాళ్ళకేందంటే దీర్ఘకాలిక పంట అయ్యుండాలి. అక్కడ ఉండేటువంటి ముంపును తట్టుకోవాలి. అలాగే తుఫాన్లను తట్టుకునేటువంటి రకాలను వీళ్ళు ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులకు వేరు. ఇటు ఆంధ్రాలోనే ఇటు సైడ్ మన నెల్లూరు, ఒంగోలు, చిత్తూరు ఈ ప్రాంతాల్లో పరిస్థితులు వేరు కాబట్టి ఎక్కడ మార్కెట్ రేట్‌కి అనుగుణంగా అక్కడ ది బెస్ట్ రకాలు ఎంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో, ఇదండి. ఇక తెలంగాణలో చూసిందే తప్పని పరిస్థితి అండి. ఆ లిస్ట్‌లో ఉన్నాయి. లేదా దానికి రిలేటెడ్ సెగ్మెంట్ కావచ్చు. ఇవి కూడా సాగు చేసుకోవచ్చు. ఇంకా మనకు సమయం ఉంది. గవర్నమెంట్ కూడా ఇంకా అదనంగా ఏదైనా డెసిషన్ తీసుకున్నటువంటి అవకాశం ఉంది. గవర్నమెంట్ ఉద్దేశ్యం అయితే ఒకటే చాలా క్లియర్‌గా, చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏదంటే వరి ఉత్పాదకత విపరీతంగా పెరిగిందండి. డిమాండ్ మించి సప్లై అసలు మనం పండించిన ధాన్యాన్ని ఏం చేయాలో అటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం మన చేత ఇప్పుడు ఉత్పత్తి చేపిచ్చే రకాలన్నీ కూడా ఎక్స్‌పోర్ట్ రిలేటెడ్ అండి. అంటే విదేశాలకు కావచ్చు, ఏది ఆఫ్రికా దేశాలు కావచ్చు, లేకపోతే అరబ్ కంట్రీస్‌కి ఎక్స్‌పోర్ట్‌కి అనుకున్నటువంటి రకాలను మాత్రమే ప్రస్తుతానికైతే ఉత్పత్తికి ఆదేశించడం అనేది జరిగింది. సో, ఆ రకాలను మాత్రమే ఖచ్చితంగా మీరు పండించేటువంటి ప్రయత్నం చేయండి. సో, ఇప్పటికి ఇంకా మీరు అనుకోవచ్చు ఇంకా ఏది చెప్పలేదని.
కానీ గతంలో మీరు పండించింది మీ అనుభవంలో ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోండి. మీ భౌగోళిక పరిస్థితులు కావచ్చు, మీ మీ ప్రాంతంలో కావచ్చు, ఈ పెస్ట్ అండ్ డిసీజ్‌ని తట్టుకొని మంచి ఈల్డింగ్ ఇచ్చి తర్వాత బయ్యర్లు, తర్వాత మిల్లర్లు విపరీతంగా ఏదైతే ఇష్టపడుతున్నారో ఆ రకాన్ని పండించేటువంటి ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా మెజారిటీగా ఏదైనా కొత్త రకం గనుక తీసుకొచ్చినట్లయితే కొంత మొత్తంలో యాడ్ చేస్తూ తదనంగా యాడ్ చేస్తూ అది వాళ్ళ నుంచి రెస్పాండ్ ఎలా ఉంది, మిల్లర్స్ నుంచి కావచ్చు, బయర్స్ నుంచి రెస్పాండ్ ఎలా ఉందనే దాని బేస్ పైన మీరు పెద్ద మొత్తంలో సాగు చేసేటువంటి ప్రయత్నం చేయండి. అల్టిమేట్‌గా అయితే ఒకటే అండి. ఖచ్చితంగా భవిష్యత్తులో గనుక గవర్నమెంట్ ఏదైనా మంచి ఒక డిసిషన్ తీసుకుంటే ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపే విధంగా ఏదైనా ప్రత్యామ్నాయంగా ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పించడమా, లేదా అమౌంట్ కేటాయించడమా, అటు విధంగా ఏ విధంగా ప్రోత్సహిస్తుందో దాని గురించి తెలుసుకోవాల్సిన వేచి చూడాల్సిన అవసరం ఉంది. మే చివరాకులో ఆ డిసిషన్ తీసుకుంటామని గవర్నమెంట్ కూడా ఆలోచించడం జరుగుతుంది. సో, ఇదండి ఓవరాల్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైతుందనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందనేది కూడా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అండి. ఎంతోమంది రైతుల యొక్క ఫీడ్‌బ్యాక్‌ను బేస్ చేసుకొని తదనుగుణంగా మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాను. ఆహ్, సో, ఇదండి. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా దానికి సంబంధించి మనం ఫర్దర్‌గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.